పాపం పద్మనాభం. మా అత్తకి నా మీద ప్రేమ ఉంది. దేవారం ప్రకృతాశ్రమంలో ఉన్నా కూడా టేక్ సోఫాలు పంపించింది. యో ఇది పేపర్ చదువుండవా? పిల్లి గుడ్డిదైతే ఎలక నిక్కరిపిడి అని చేసిందంట. పేపర్ చదువుతున్నాను కదా, పేపర్ చదువుతున్నావా అని అడుగుతావేంటి? సామెతలు కూడా సింకులో చెప్పలేవు. ఎక్కడ దొరకవి నా కర్మకి. గుళ్ళో నేను చదివావని అడిగింది తెలుగు పేపర్ కాదు, అచ్చమైన ఇంగ్లీష్ పేపర్. అవునే, వాళ్ళు అచ్చేసేస్తారు. అబ్బా, నేను అచ్చేసిన పేపర్ అనలేదు, అచ్చమైన పేపర్ అన్నా. తెలుగు మాట్లాడమంటేనే తెగులొచ్చిన గోళ్ళ గిలగలా కొట్టుకుంటావు. నీకు ఇంగ్లీష్ పేపర్ ఎందుకే? మన పక్క ఎదురు కొత్తగా కాలేజ్ పెట్టిండారంట, అందులో ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉండదంట. దానికి నేను ట్రై చేద్దామని. నువ్వు ఇంగ్లీషు టీచరు ఏబిసిడి తర్వాత ఏంటంటే డైరెక్ట్ గా జడ్ అంటావు. నువ్వు ఇంగ్లీష్ టీచర్ కి ఏం చేస్తావే? అసలు తెలివేలే నువ్వు. థింక్ ట్యాంకర్స్ లో పని చేయట్లేదు. ఇది అంతే. అది ఇది ఒకటేనా? ఒకటేనా? చదువుతి. హలో హలో. yes చంద్రమతి స్పీకింగ్. మేడం, నేను లైన్ లో లేను, లైవ్ లో ఉన్నాను. ఓ వాట్ ద మ్యాటర్? Actually, I am from a leading branded company. We have recently started a new product in which a grammar of communication skills and a grammar of spoken English was mixed. మీకు తెలుగు వచ్చా? What? అబ్బో, తెలుగేగా మరేం మాయరాగో వాటంటే వంకాయ పులుసు అంటున్నావా? ఇంగ్లీష్ లో డెమో ఇవ్వడం అలవాటైపోయి. ఓహో, ఎందుకు వచ్చినావు? ఏకే వారి గోకి సోప్స్ 3 నెలలు వాడండి, 6 నెలలు గోక్కోండి. ఇది ఇండియాలో తయారైన అరుదైన సబ్బు. మా బాస్ ఎంతో కష్టపడి అడ్వాన్స్డ్ గా తయారు చేసిన సబ్బు. అట్నా? దీనివల్ల ఉపయోగాలేంది? అక్కడికే వస్తుందా? ఎవరైనా గోకితే దురద వస్తుంది, కానీ మా ఈ సబ్బు వాడాక గోకితే కాదు మేడం, ఇంగ్లీష్ వస్తుంది. ఎన్నెలు వాడాలి ఇది? 3 నెలలు వాడాలి మేడం, 6 నెలలు గోక్కోవాలి. ఆ తర్వాత ఇంకో 3 నెలల్లో మొత్తం ఇంగ్లీష్ వచ్చేస్తుంది మేడం. నాకు తెలియగడుగుతాను, యాడికిరా వచ్చేదే? బస్సు ఎక్కొచ్చుద్దా, రైలు ఎక్కొచ్చుద్దా? సార్ అది అబ్బే, వినేవాడుంటే విజయనగర సామ్రాజ్యానికి నువ్వే కింగువే అని చెప్పేటట్టున్నాను. అలా ఎందుకు చెప్తాను సార్, మాది విజయనగరం కాదు, విజయవాడ. అది ఇంకా డేంజరు. ఎరా, సబ్బు రుద్దుకుంటే నొరగ వస్తది, పడకపోతే దురద వస్తది. ఇంగ్లీష్ యాడ్ నుంచే వచ్చేదే. ఏమే, నువ్వు పెద్ద టెంకు కదా, అది చెప్తే ఎలా నమ్మావు? అమాయకుడు అనే ట్యాగ్ లైన్ నాకు కదే, నీకు పెట్టాలి. సార్, ఇంతకీ మీకు సబ్బులు కావాలా వద్దా? 3 అంకెలు లెక్క పెడతాను, ఇంకా ఇక్కడే ఉన్నాను అనుకో, కుండీలో పాటేస్తాను నేను. సార్, మరి 3 లెక్క పెట్టకండి సార్, మీ గేట్ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో 10 కన్నా లెక్క పెట్టలేను రా, తర్వాత ఇష్టం. సార్, ఫైనల్ గా చెప్తున్నాను, ఇంట్లో అంట్లు తోమే వాడికైనా వాల్యూ ఉంటుందేమో గానీ ఇంగ్లీష్ రాని వాడికి సొసైటీలో వాల్యూ ఉండదు సార్, గుర్తుంచుకోండి. పోరా రై, పోతే పో. పొద్దు నుంచి ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాం, మీరు రావే. ఉదయం ఇంగ్లీష్ పేపర్ తెప్పించలేదు, ఇప్పుడు ఇంగ్లీష్ సోపు కొనిలేదు. అసలు ఏమనుకుంటున్నావా? నీ మొగ్గుని అనుకుంటున్నానే. కాదా? అబ్బాబ్బాబ్బా, ఏందక్క పొద్దున్నే మొదలెట్టేసినారా టామ్ అండ్ జెర్రీ గేమ్స్? చిట్టి రా, నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? ఓ మోస్తరు వచ్చలేవే, అయినా ఇప్పుడు ఎందుకు నా క్వాలిఫికేషన్? ఒరే ప్లీజ్ రా, నా బుజ్జు తమ్మును కదా, నాకు కాస్త ఇంగ్లీష్ నేర్పించరా. నేర్పడానికి ఏమన్నా ఈత అనుకున్నావా? ఇంగ్లీషే కోసంత టైం పట్టుద్ది. అయినా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఏ ఉద్దరుదా అని. అదేంట్రా చిట్టి అలాంటావు? ఇంగ్లీష్ నేర్చుకుంటే బోల్డెన్ లాభాలున్నాయంట. ఫారెన్ లో జాబులు తెచ్చుకొని లక్షలు సంపాదించచ్చట. అవునరా చిట్టే, మీ అక్క చెప్పింది నిజమే. నాకు కూడా కాస్త ఇంగ్లీష్ నేర్పించావంటే నీ పేరు చెప్పుకుని ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనో ఇంగ్లీష్ చెప్పుకుని బతికేస్తారా? ఆ థింక్ ట్యాంకర్స్ లో వచ్చే జీతం మన తింగర పనికి సరిపోవట్లేదు, తిండికే సరిపోవట్లేదు. అయినా బావా, నాకు వచ్చిందే 3 ముక్కలు, అది మీకు నేర్పించాను అనుకో, నాకు వచ్చింది కూడా పోయింది. ఒరే ముక్కలో బొక్కలో నీకు వచ్చింది నేర్పించరా. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అది నేర్పించడం అంటే మరి అది అర్థమైపోయింది, ఈ డబ్బుల కోసం బెంటెట్టేశాడు. ఒరే నీ జీతం నీకు పడేస్తలేరా? అట్టయితే ఓకే అక్క. ఒరే, నువ్వు మాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా లేకపోతే టీచర్ పెట్టుకుంటావా? అంత పని చేయకు బావా, నేను నేర్పిస్తా. కాకపోతే మీకు నాకు బంధుత్వం ఉంది కాబట్టి నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరు సరిగ్గా నేర్చుకోలేరు. మరి ఎలా రా? ఓ పని చేద్దాం,
నాకు తెలిసిన ఒక టీచర్ ఉంది, ఆవిడ్ని పిలిపిద్దాం. అంతకన్నా ముందు మీకు బుక్ తీసుకొస్తాను, దాంతో కాస్త మీకు సులువు అవుతుంది. ఏం బుక్? ఇంగ్లీష్ ఇన్ 30 days. 30 రోజుల్లో మీరు అవలీలగా అనర్గళంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అట్నా అయితే 3 బుక్కులు పట్టరారా? ఎందుకు? ఒక బుక్ అనుకో 30 రోజులు పడుతుంది, అదే 3 బుక్కులు అనుకో 10 రోజుల్లో నేర్చేసుకోవచ్చు. ఏంటో అనుకున్నాను కానీ మీ అక్క కూడా ఉందరా? అబ్బా కరెక్ట్ జోడి. భార్యకు తగ్గ భర్త, భర్తకు తగ్గ భార్య. దేవుడు కరెక్ట్ గా లింక్ చేశాడు. తెస్తానులే. 4 తీసుకురారా, వారం రోజుల్లో అయిపోద్ది. ఇడు రాడు. ఏడే ఏరా బుక్ దొరికిందా? విధి వక్రించింది, కాలం కాటేసింది. ఏందిరా ఇంగ్లీష్ బుక్ గురించి అడుగుతా ఉంటే అర్థం కాని లాంగ్వేజ్ లో మాట్లాడుతా ఉండవు. ఇంతకీ బుక్ దొరికిందా లేదా? బ్యాడ్ లక్ మొత్తం బాగా బ్యాక్ సీట్ లో పెట్టి తిరుగుతున్నాడు అనుకుంటా. ఆ బుక్ ని పబ్లిషర్స్ ప్రింట్ చేయడమే మానేశారంట. బాధపడకక్క. నీకేం తెలుసు నా బాధ? మీ బావ తింగర పనులు చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. అవునరా, మీ అమ్మ మీ అక్క రీజన్ లేకుండా నన్ను కొట్టినప్పుడు కూడా నేనెంత బాధపడలేదురా. ఆపండి. ఫీల్ అవ్వలేదు అంటూ అంతలా ఫీల్ అవుతున్నారు ఎందుకు? ఒరే, భక్తుడు హారతి పలువులా వేస్తాడనుకున్న డబ్బులు హుండీలో వేసి వెళ్ళిపోతే ఆ బాధ పోదారికే తెలుస్తుందిరా. టిప్పు మిస్ అయితే వచ్చే బాధ హోటల్లో ఉన్న వెయిటర్ కే తెలుస్తుందిరా. లోకంలో ఇన్ని రకాల బాధలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. బుక్ దొరకపోతే పోయిందిలేరా. ఆవిడెవరో ఇంగ్లీష్ టీచర్ వస్తున్నావు కదా, ఇప్పుడు వస్తుంది. రేపు వస్తానందులే బావా. ఓహో, రేపా? అంటే టుమారో. ఓకే. ఈ పలకలేంటి, ఆ బలపాలేంటి? ఇన్నాళ్ళు ఇంగ్లీష్ లో నాకు అక్షరం ముక్క రాకపోయినా ఆఫీస్ లో ఎలాగోలాగా మేనేజ్ చేశాను. ఇది మాకు ఇంగ్లీష్ లో అక్షరాభ్యాసం అన్నమాట. అసలైతే ఈ అక్షరాభ్యాసం బాసర్లో పెడదాం అనుకున్నాను. బడ్జెట్ ప్రాబ్లం వచ్చి కొంపలోనే పెట్టేశాను. అందుకే ఈ పలక, ఈ బలపం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని రావాల్సిన టీచర్ రాను లేదు, చెప్పాల్సిన పాటలు ఇంకా చెప్పనే లేదు. ఇక్కడ పలక బలపాలు పట్టుకుని రెడీ అయిపోయారు. బాగుంది. మరేమనుకున్నావురా? ఇంగ్లీష్ అంటే మాకు అంత ప్రాణంరా. ఒరే చిట్టి, మాకు ఇంగ్లీష్ లో కంగ్రాచులేషన్ చెప్పు. కంగ్రాచులేషన్ చెప్పేది సక్సెస్ అయిన తర్వాత బావా. ఓహో, మరి ముందు అదేదో చెప్తారు కదా. అది ఆల్ ద బెస్ట్ బావా. ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకెందుకు? చిట్టి గారు, అదిగో టీచర్ వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. వీళ్ళ పిల్లలేంటి గేదెల్లా ఉంటాను. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, కాశీకి కింగ్ అయినా టీచర్ కి స్టూడెంటే కదా. టీచర్ పాఠాలు మొదలు పెట్టండి. నా వాయిస్ బాగోదు. ఏంటా? పాడమన్నారు కదా. నేను చెప్పింది పాడమని కాదు, పాఠాలు. ఓ, మై నేమ్ ఇస్ రాగిణి. ఒక్క నిమిషం. మై నేమ్ ఇస్. నేను రాయమనలేదు, నా పేరు ఇంగ్లీష్ లో చెప్పాను కదా, మీ పేర్లు కూడా ఇంగ్లీష్ లో చెప్పండి. మై నేమ్ ఇస్ పద్మనాభం. ఓహో. ఫ్రంట్ పాపం. మై నేమ్ ఇస్ చందు, బాకుమతి. అబ్బో, మీకు ఇంగ్లీషు చాలా బాగా వచ్చే. సరే, మనం ఏబిసిడీలతో మొదలు పెడదాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే టీచర్. టీచర్ బాగుందిరా చిట్టా. ఏ ఏ బి బి. టీచర్ టీచర్, ఆ, నాకు చిన్న డౌట్. ఏంటి బాబు? ఏబిసిడీలు అంటే ఏంటి? తెలుగులో అఆలు ఎలాగో ఇంగ్లీష్ లో ఏబిసిడీలు అలా అన్నమాట. మరి అలాంటప్పుడు తెలుగులో అ ఆ ఇ ఈ ఉన్నట్టు ఇంగ్లీష్ లో కూడా ఏ ఏ బి బి అలా ఉండాలి కదా. అయ్యి బాబోయ్ బాబోయ్, నీకున్న బ్రెయిన్ కి బిల్ గేట్స్ అవ్వాల్సినవి. నీ టైం బాగోక గేట్ దగ్గర ఉండిపోయావు. థ్యాంక్స్ సార్ నన్ను పొగిడినందుకు. టీచర్, నాది కూడా సేమ్ డౌట్. అవునా? అయితే క్లియర్ గా చెప్తాను వినండి. తెలుగు అనేది టీవీ సీరియల్ లాంటిది. ఓహో. సాగదీశారు. ఇంగ్లీష్ అనేది సినిమా లాంటిది, అందుకే ఫాస్ట్ గా అయిపోతుంది. ఓహో అలాగా. మీరు చెప్పండి టీచర్. ఆల్ఫాబెట్స్ అయిపోయాయి. ఆల్ఫాబెట్స్ అంటే సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బిర్యానీ అనుకుంటా. అవునండి, భలే ఉంటది కదా. ఆపండి. ఆల్ఫాబెట్స్ అంటే బిర్యానీనో బిస్కెట్సో కాదు. ఇంగ్లీష్ లో ఉన్న ఈ 26 అక్షరాల్ని కలిపి
ఆల్ఫాబెట్స్ అంటారు. ఓహో అర్థమైందా? అర్థమైంది ఆ. టీచర్. ఇప్పుడు నేను బోర్డు మీద కొన్ని రాస్తాను, ఆ. అవేంటో మీరు చెప్పాలి. ఓకే అలాగే. టీచర్. ఇదేంటి? బలపం ముక్క. చాక్ పీస్ ముక్క. బల్పం ముక్క, చాక్ పీస్ ముక్క కాదు, దీన్ని లైన్ అంటారు, తెలుగులో గీత. ఓహో మేము గీత అంటే ఎదురుంటి రాము గారి పెళ్ళాం. ఆమెని ట్యూషన్ కి పిలవద్దు. పోయినసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనల్ని పిలవలేదు. అబ్బా మీరుండండి, ఎన్ని చెప్పాలి దాని పేరు ఎత్తద్దని. ఆపండి. గీత అంటే ఎదురింటి గీత పక్కింటి గీత కాదు, లైన్. దీని గీత అంటారు. ఓహో అర్థమైందా? ఓకే టీచర్. అర్థమైంది నేను అనుకున్నా. ఇప్పుడు బోర్డు మీద కొన్ని పదాలను రాస్తాను, వాటిని తెలుగులో ఏమంటారు మీరు చెప్పాలి. ఓకే టీచర్. చిట్టి గారు, ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ ఓ చేయాలి. నేను ఎప్పుడో రెడీ టీచర్. టెన్షన్ ప్రైడ్ ఆంటీతో మ్యారీ అని నీకెందుకు అంత ఆత్రం? అంటే ఏంటి బావా? ఆత్రం పెళ్లి కొడుకు అత్తమెల్లో తాలుగట్టే అంట. వావ్, క్లాస్ స్టార్ట్ అవ్వకుండానే మీరు ఇరగదీస్తున్నారు పద్మనాభం గారు. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ ని షేక్స్పియర్ లాగా షేక్ మా ఫ్రెండ్స్ చేస్తారు. అంతా అంటారు నేను షేక్ చేసేస్తాను అని. సరే. ఐ లవ్ యూ, దీనిని తెలుగులో ఏమంటారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీటు. ఐటు. ఏయ్, వదరా. ఏం చేస్తుంటారా? ఇమేవ్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషు ఇంగ్లీష్ అట్ట నేర్చుకుంటారా? ఏరా అది ఇంగ్లీషా? అంటే అది ట్రాన్స్లేషన్ అక్క, నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు కదా అందుకని. ఓహో. రేయ్, జరుగు, జరుగు. రేయ్, పార్టిసిపేషన్ దూరం నుంచి కూడా చేయొచ్చు, అంత దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ గా ఉండదు. అక్క డౌట్ ఈస్ డెవిల్. ఏంది? నేను చెబుతాను అనుమానం పెనుపోతాం అని ఇంగ్లీష్ లో చెప్పావు కదా. అవును బావా, ఆ, అయినా బ్రదర్ ఇస్ మైన్ బట్ నాట్ సిస్టర్. కరెక్ట్ గా చెప్పావురా చిట్టే. ఆ? ఏంది కరెక్ట్? బావ మనోడవుతాడు గాని అక్క మందవుతుందా అని. చిట్టి గారు, మీరు సామెత రివర్స్ లో చెప్పినట్టున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ కూడా రివర్స్ లోనే ఉంది, అందుకని రివర్స్ లోనే చెప్పా. అక్క ఆ? ఇంత మంచి టీచర్ ని, అందమైన టీచర్ ని, స్లిమ్ గా జీరో సైజ్ లో ఉన్న టీచర్ ని ఎవరన్నా తెస్తారా? రేయ్, ఆ. టీచింగ్ కి జీరో సైజ్ లో స్విమ్మింగ్ లో అవసరం లేదు. పోయి కూర్చో. మీ సైజు జీరోనా? మీరేం చూస్తుంటారు? ఆ, మీరు చెప్పండి ఓకే, టీచర్. ఓకే, ఓకే. చందు గారు, మీకు నిజంగా కోపం తప్ప కామన్ సెన్స్ లేదండి. మీ ఆయన గారిని చూడండి, ఎంత పట్టుదలతో ఉన్నారో. సామెతల్ని కూడా ఇంగ్లీష్ లోనే చెప్పేస్తున్నారు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఏంది? ఓన్ చూసి నేను నేర్చుకోవాలా? గాడిది గుడ్డేం కాదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇద్దరి మీద పెట్టబట్టి బాగా ఫాస్ట్ గా ఉంటారు, లేకపోతే నేను ఫాస్టే. డిడ్ నాట్ కమ్ ఆల్ఫాబెట్ కానీ నీడెడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఊరికే అన్నారా? అంటే ఏంటి బావా? ఆలు రావు గాని అగ్రతాంబూలం తందే అన్నారట. నువ్వు సూపర్ బావా. అక్కో అక్కడ బావని చూసి నేర్చుకో. ప్లే ఫ్లూట్ బిఫోర్ లేడీ, నాట్ బిఫోర్ ఏ లయన్. ఏంటైతే మళ్ళీ చెప్పు. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ఇంప్రూవ్మెంట్ ఏం ఇంప్రూవ్మెంట్. ఈ ఇంప్రూవ్మెంట్ మేము కోరుకునేది. ఏం దాకా నుంచి ఏమైంది అది? మరేం చేయమంటారా? హాఫ్ హ్యాండ్ బెల్లం పెట్టి బెండ్ హ్యాండ్ తో నాకమన్నట్టు ఉండదు మీ వ్యాపారం. ఆహా. టీచర్ మీ ఇద్దరికే పాఠాలు చెప్పి నన్ను క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పేది, అందుకే చెప్పలేకపోయాను. సారీ చందు గారు, మీ టాలెంట్ ని నేను గుర్తించలేకపోయాను. టీచర్ ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను, నేనే అమ్మ గుర్తించలేకపోయాను. మీరు ఊరుకోండి. మీ ఇద్దరు పట్టుదల చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అవును బావా, నాకు కూడా ముచ్చటేస్తుంది. టీచర్ మీరేం చేస్తారో నాకు తెలియదు. మా అక్క బావను కూడా ఇంగ్లీష్ లో MBBS చేయాలి. కొంచెం కష్టమేమో ఎంత కాదు. కష్టమైన పర్లేదు టీచర్. మీ చేతులేం టీచర్ ఎంత మెత్తగా ఉన్నాయో. ఏయ్, వదలా. ఆ విషయం దూరం నుంచి కూడా చెప్పొచ్చురా, ఓ చేతులు బిస్కెట్స్ మరి చెప్పక్కర్లేదు. కుట్టి టీచర్ మీకు ఫోన్ వచ్చింది. హలో, ఆ, సరే అలాగే. ఏమైంది టీచర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మా అమ్మకి సీరియస్ గా ఉందంట, అర్జెంట్ గా 10,000 కావాలి. అలా బాధపడితే డబ్బులు వస్తాయా? దానికి నేనున్నాను కదా. ఇదిగోండి ATM కార్డు, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, దీని నుంచి అర్జెంట్ గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ చిట్టి గారు. ఒరే చిట్టా, ఆ, ఆ ATM కార్డు నాదిరా. ఏరా అత్త శాలరీ అల్లుడు సర్వీస్ అంటే ఇదేనేమో. అలా అంటావేంటి బావా? ఈవిడ మీకోసం ఇంత కష్టపడి ఇంగ్లీష్ నేర్పిస్తుంటే ఆ మాత్రం చేయలేవా? ఆ, సర్లే అయితే. నువ్వు సూపర్ బావా. మీ నెంబర్ చెప్పండి, ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తా. వద్దండి. చూసారా బావా, మీరు అలా అనేసరికి టీచర్ ఫీల్ అయింది, అందుకే వద్దంటుంది. సారీ టీచర్. ఇట్స్ ఆల్ రైట్, ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు మీకు కాస్త కూస్త ఇంగ్లీష్ మీద గ్రిప్ వచ్చింది కదా. ఏంటి ఈ 10 నిమిషాల్లోనే?
గ్రిప్ ఏంటి టిప్పు టాప్లు కూడా వచ్చేసినాయి. అయితే మీ పేర్లు మీ ఫాదర్ పేర్లు ఇంగ్లీష్ లో చెప్పండి. ముందు మీరు చెప్పండి. మై నేమ్ ఇస్ లోటస్ పాండ్. ఏంటి? పద్మనాభం అంటే అదే కదా. ఓ అవునా. మై ఫాదర్ నేమ్ ఇస్ సిన్ ట్రూత్ పాండ్. సిన్ ట్రూత్ పాండా. మా నాన్నగారి పేరు పాపం సత్యనాభం. ఓ సిన్ అంటే పాపం, సత్యం అంటే ట్రూత్. సిన్ ట్రూత్ పాండ్. టీచర్ ఇప్పుడు నేను చెప్తా. ఒలింపిక్ రన్నర్ లాగా ఎందుకమ్మా అంత స్పీడ్? ఉన్నది ఇద్దరే కదా. సరే నువ్వే కరెక్ట్ గా చెప్తావా? మీరే చూస్తారు కదా. మై నేమ్ ఇస్ మూన్ మైండ్. మూన్ మైండా? చంద్రమతి అంటే మూన్ మైండే కదా. మై ఫాదర్ నేమ్ ఇస్ హాఫ్ మైండ్. తెలుగులో చెప్పమ్మా. మా నాన్నగారి పేరు అరమతి. ఓహో. ఒరే చిట్టే, ఆకలేస్తుందిరా, 1 గంట అయింది. అమ్మయ్యా లంచ్ టైం అని చెప్పి బతికించారు. సారీ బావా, అంటే నా కడుపు నిండింది కదా. మీ కడుపు కాలిన సంగతి మర్చిపోయాను. పదండి తిందాం, పదండి. తెగ నేర్చేసుకుందాం రా. అమ్మా ఆయాసం వచ్చేసింది. టీచర్, మా వాళ్ళ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? ఎందుకు కనిపించట్లేదు? ఇంతకు ముందు వాళ్ళ దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు ఏబిసిడీలు మొత్తం నేర్చేసుకున్నారు. ఇంగ్లీష్ లో సామెతలు కూడా చెప్పేస్తున్నారు. చూసారా, యా కూడా నేర్చేసుకున్నారు. టీచర్, మా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి టీచర్. అబ్బే, అలాంటిదేం లేదండి. టీచర్, మాకు ఫాస్ట్ గా ఇంగ్లీష్ వచ్చేయాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ రావాలి. యా, ఇంట్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేయాలి. అప్పుడే మీకు ఇంగ్లీష్ త్వరగా వస్తుంది. ఓ యా. టీచర్, మా వాళ్ళ కోసం మీరు ఇంత చేస్తున్నారు. మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? లేదంటే రావైపోతాను. అంతా మీ అభిమానం. మీరు ఏమిచ్చినా తీసుకుంటారు. టీచర్, మా అక్క బావలకి ఇంగ్లీష్ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. మీరు మా ఇంట్లోనే ఉండాలి. కాదనుకో టీచర్, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాము. నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, మీకు ఇంగ్లీష్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. వచ్చేయండి. అమ్మయ్యా. హాల్, టెల్, బెల్, వెల్, బాల్, జిల్, రింగ్, సెల్. హలో, పద్మనాభం స్పీకింగ్. ఫ్రంట్ మై హౌస్ నేమ్ పాపం. యా, ఓకే. యా, నో, వాట్, మచ్. ఓ దట్టా. I think what to don't do tension. I hear. No, you fear don't do. పద్దుయా. Yeah. హూ యా హూ. Who no? She. ఓ My friend, America coming. ఓకే. I go airport. Welcome telling. He tell welcome. ఓ వెరీ డెల్ యా, వెరీ డెల్. యు గో. Yeah. I go. Chandu, Ragini, very big great, eh? యా పద్దు, షీ వెరీ గ్రేట్ బిగ్ యా. No, Chandu, you mistake. Big great. ఓ యా. Yeah. వెరీ బిగ్ గ్రేట్. Yeah. టెల్ ఇంగ్లీష్ సూపర్. వి టాక్ ఇంగ్లీష్, వి వాక్ ఇంగ్లీష్, వి స్లీప్ ఇంగ్లీష్. You are right. Yeah. Where is Ragini, madam? She up, down. నాకు డౌన్ నో పద్దు. పద, వి సూసింగ్. Yeah, we shooting. Yeah. Shooting. Ragini, you are up or down? Ragini, up or down? వి సూసింగ్ పద్దు. వెయిటా. ఓ ముద్దు అది వచ్చు కదా. కాదు చిట్టి. వచ్చు కదా. మన విషయం మీ ఇంట్లో తెలిస్తే? మన విషయమా? మా ఇంట్లోనా? మా అక్క బావ గురించి నీకు సరిగ్గా తెలియక అలా మాట్లాడుతున్నా. వాళ్ళు అంత టాలెంటెడా? టాలెంట్ అరటికాయ తొక్క. మరి బెంచ్ కారు కొందామంటే ప్లాస్టిక్ బెంచా చెక్క బెంచా అని అడిగే మొహాలు. అవునా? వాళ్ళు ఇప్పుడు మనల్ని గుర్తుపట్టాలి. అంతేనంటావా? అంతే. చిట్టే. ఏంటి మా బావని ఇమిటేట్ చేస్తున్నావు? కాదు, మీ బాబాయ్ పిలుస్తున్నట్టున్నాడు. చిట్టే. యారా, మాకు బెంచ్కి తేడా తెలీదా? అబ్బా, అది అబే ఓ ఎల్లోడా, ఏం దిమాకరా సాలే, ఇంట్లోనే పెట్టినవులే దుగ్నం. అడ్డే ఆ?
ఇంతకీ నువ్వెవరు? మీ బావ మనిషిని నీకెందుకు బే? ఆ, మరి నాకెందుకు కౌంటర్లు వేస్తున్నావు? ఎవడు ఓవర్ యాక్షన్ చేసినా వస్తా తోలు తీస్తా కొడుక. నేనేం ఓవర్ యాక్షన్ చేయటం లేదు. అర్జెంట్ గా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, ఎవరు అమ్మాయి? అది 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 రాగిని కుట్టి నేను కట్టుకోబోయేది మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? మరి టీచరు అన్నావు. అవును టీచరే. రేయ్, గర్ల్ ఫ్రెండ్ అంటుండవా, టీచర్ అంటుండవా, నాటకాలు ఆడుతుండవా? ఓ, నువ్వు పొద్దున్న స్లిమ్ గా ఉన్న జీరో సైజ్ అమ్మాయిని తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింటదిరా, ఇట్లాంటిదేదో ఉంటదని. హా? అక్కో మీకు చదువుని పంచింది కాబట్టి టీచరు, నాకు ప్రేమను పంచింది కాబట్టి లవర్. ఒరేయ్, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు అని తెలుసు గాని అర్థమైనట్టు మాట్లాడరా, నీకు దండం పెడతాను. ఇందులో అర్థం కాకపోవడం ఏముంది బావా? నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పార్కులో కలుద్దామంటే ప్రైవసీ లేదు, నెట్ సెంటర్ లో సెక్యూరిటీ లేదు, బస్సుల్లో జనాలు ఎక్కువ, హోటల్లో రైడ్లు ఎక్కువ, మొబైల్లో టాకింగ్ కి బిల్ ఎక్కువ అయింది, వాట్సాప్ లో చాటింగ్ కి టైం ఎక్కువ అయింది. ఆ, అసలు లవర్స్ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు నీకు తెలుసా బావా? డేటింగ్ ప్లాన్ చేస్తాం కానీ ఎక్కడ దొరికిపోతావన్న భయం. డిన్నర్ ప్లాన్ చేస్తాం, ఇంట్లో ఎందుకు తింటం లేదని అందరూ అనుమానిస్తారేమన్న భయం. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ లో కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టూర్ అని చెప్పి మన ఇంటికి తీసుకొచ్చి తిష్ట వేయించడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా బావా? నా టాలెంట్ కి అభినందించక అవమానిస్తావా బావా? ఒరే, పేజీ డైలాగ్ అనర్గళంగా చెప్పావురా, ఇప్పుడు ఏమంటావు? యో, ఆప్షన్ ఓడి నడుతావేంది? సిగ్గు ఎగ్గు లేకుండా ప్రేమించింది కాకుండా ఏ మాత్రం భయం లేకుండా మన ముందే సరసాలు చేస్తా ఉంటాడు. అక్కో సరసం ఒక్కటే కాదు, నవరసాలు మిక్స్ చేసిన నా మనసుని ఈ అమ్మాయికి ఎప్పుడో ఇచ్చేసా. నిన్ను ఓడీలేవే, అసలే వీడికి పిల్ల ఉండలేదని ఇంటిలో పాది బెంగెట్టుకున్నాం. ఇప్పుడు ఆడే సెలెక్ట్ చేసుకున్నాడు, మనకి శ్రమ తగ్గించాడు, అక్షంతలు వేసేద్దాం. బాగుండది. లాఫింగ్ డాంకి వచ్చి ఈటింగ్ డాంకిని చెడగొట్టుండదని మీ అబ్బాయి మీద నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. నువ్వు ఉండవే, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు శంకరన్ నాయర్, ఆ. అమ్మ పేరు మనోరమ కుట్టి, ఆ. నా పేరు రాగిణి కుట్టి. ఏబిసిడీలు చెప్పినట్టు చదువుతున్నావు, ఏం చదివావు కుట్టి? అది అది అంటే బావా అది ఆ. 7th క్లాస్ 7 times ఫెయిల్. అమ్మ నా మలయాళపు కుట్టో. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. నేను వెళ్ళేది గూగుల్ CEO సుందర్ పిచ్చై గారిని కలవటానికే. హైదరాబాద్ లో కొత్తగా పెట్టబోయే గూగుల్ బ్రాంచ్ కి నన్ను CEOగా చేయమని పిలిచారు. ఎందుకు నమ్మరు సార్? పండు కుళ్ళిపోయినా విత్తనం మొలకెట్టట్లే, ఇది అంతే. బరి తెగించి బజార్లో గుడ్డు పెట్టిన కోడికి బంధాలు పంచుతాలు ఉండవు. హ? ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. బావా ఇది బ్యానర్ సాంగ్ బావా. ఓహో, ఏప్రిల్ ఫూల్.